నేషనల్ హెరాల్డ్ కేసు 10 ఏళ్లకు పైగా కోర్టులో ఉంది. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఛార్జ్ షీట్ లో నమోదు కావడంతో మళ్లీ దీనిపైన చర్చ మొదలైంది. 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు చెబుతున్న ఈ కేసులో 4 విషయాలు తెలిస్తే చాలు మొత్తం కేసేంటో సులువుగా అర్థమైపోతుంది. నేషనల్ హెరాల్డ్ అనేది ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్. దేశ విభజనకు ముందు అంటే 1938లో స్వాతంత్ర ఉద్యమాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు జవహర్లాల్ నెహ్రూ దీన్ని ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇది దాదాపు కాంగ్రెస్ పార్టీ పత్రికగా మారిపోయింది. 70 ఏళ్లకు పైగా ఆ పార్టీ గొంతుకులా పనిచేసిన ఈ పత్రిక 2008లో మూతపడింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎక్కువగా వినిపించే పదం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ. ఈ సంస్థ ఏ ఒక్కరి సొంతమో కాదు. 5,000 మందికి పైగా స్వాతంత్ర సమరయోధులను భాగస్వాములుగా చేసుకుని జవహర్లాల్ నెహ్రూ 1937లో దీన్ని నెలకొల్పారు. ఈ ఏజేఎల్ సంస్థే నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ తో పాటు మరో 2 పత్రికలను కూడా నడిపించేది. మూతబడే నాటికి ఏజేఎల్ పేరు మీద 90 కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది. ఈ కేసులో అతి ముఖ్యమైన పాత్ర యంగ్ ఇండియన్ లిమిటెడ్ది. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ డైరెక్టర్ హోదాలో 2010లో ఈ సంస్థను నెలకొల్పారు. ఇది ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ కోసం స్థాపించిన సంస్థ అని కాంగ్రెస్ చెబుతుంది. ఇందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి కలిపి 76% వాటా ఉంది. మిగతా వాటా మరో 2 కాంగ్రెస్ సీనియర్ నాయకుల పేరిట ఉంది. యంగ్ ఇండియన్ సంస్థను ఏర్పాటు చేసిందే కోట్ల రూపాయల అవినీతి కోసమన్నది బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ప్రధాన ఆరోపణ. 2012లో కోర్టులో ఈ నేషనల్ హెరాల్డ్ కేసును మొట్టమొదట వేసింది ఆయనే. ఈ కేసులో ఫైల్ అయిన ఛార్జ్ షీట్లోని వివరాల ప్రకారం చూస్తే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థకు 90 కోట్ల అప్పు ఉంది. ఈ అప్పు ఇచ్చింది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీనే. ఏళ్ల తరబడి నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపేందుకు ఎలాంటి వడ్డీ లేకుండా పార్టీ ఈ అప్పును అందజేసింది. పత్రికను మూసేశాక యంగ్ ఇండియన్ సంస్థ తెరపైకి వచ్చింది. ఏజేఎల్ తీసుకున్న అప్పుకు బదులుగా 50 లక్షల రూపాయలను ఆ సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెల్లించింది. దీనికి బదులుగా ఏజేఎల్ సంస్థ తన మొత్తం ఆస్తులను 90 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల రూపంలోకి మార్చి ఆ షేర్లను యంగ్ ఇండియన్ సంస్థకు బదిలీ చేసింది. అంటే 90 కోట్ల అప్పును రాహుల్ గాంధీకి చెందిన యంగ్ ఇండియన్ నుంచి కేవలం 50 లక్షలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసింది. ఆ 50 లక్షలకు బదులుగా ఏజేఎల్ సంస్థ పూర్తిగా యంగ్ ఇండియన్ సొంతమైంది. అలాగే ఏజేఎల్ సంస్థకు వివిధ నగరాల్లో ఉన్న భూములు, భవనాలు, ఇతర ఆస్తుల విలువ మార్కెట్ ధరల ప్రకారం 2,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను కేవలం 50 లక్షలు చెల్లించి రాహుల్ గాంధీ తన ప్రైవేట్ సంస్థ పేరిట మార్చుకున్నారన్నది ఇక్కడ మరో ప్రధాన ఆరోపణ. ఏజేఎల్ షేర్ హోల్డర్స్ కు చెప్పకుండానే దాని మొత్తం ఆస్తులను యంగ్ ఇండియన్ కు ముట్టజెప్పారన్నది మరో ఆరోపణ. ఇందులో భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2014లో ప్రాథమికంగా విచారణ ప్రారంభించింది. ఈడీ ఛార్జ్ షీట్ లో సోనియా గాంధీ A1 గా, రాహుల్ గాంధీ A2 గా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు, కానీ ఆయనను నిందితుడిగా పేర్కొనలేదని నివేదికలు చెబుతున్నాయి. కొందరు వ్యక్తులు యంగ్ ఇండియా సంస్థకు డొనేషన్లు సమకూర్చేలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రేరేపించారని, వారిలో సీఎం కాకముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. డొనేషన్లు ఇచ్చిన వారికి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తామని వీరు ఆశ చూపినట్లు ఆరోపించాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడంతో నేషనల్ హెరాల్డ్ కేసు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ కేసు జరుగుతుండగానే 2016లో నేషనల్ హెరాల్డ్ పత్రిక మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అంశాలపై వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.